అంజుబాబు గారి ఎన్నికల గుర్తు అంజుబాబు క్రాస్ ఈ అమూలమైన ఓటు ముద్ర వేసి అఖండ విజయాన్ని చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ శ్రీనివాస రాజ్య సంకల్పి మరి పూలమాలతో సత్కరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ 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 బిఆర్ అంబేద్కర్, జోహార్. కలిగి ఉండండి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. స్వాగతం సుస్వాగతం. అఖండ విజయాన్ని చేపట్టాలని ప్రార్థన. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాసవరం గారు జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన మద్దతుతో నర్సాపురం పార్లమెంట్ నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కేంద్ర పార్టీ నన్ను నిర్ణయం చేయడం జరిగింది. నర్సాపురం లోక్సభ నియోజకవర్గం చాలా ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి కూడా అనేక మంది హేమాహేమీలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భం. పొత్తుల్లో భాగంగా నర్సాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి 6 స్థానాల్లో 1 అయినటువంటి కారణంగా పార్టీలో సీనియర్ కార్యకర్త అయినటువంటి నన్ను పార్టీ ప్రకటించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ పొత్తుల్లో 2 సార్లు నెగ్గడం జరిగింది గతంలో. ఆ 2 ఎన్నికల్లోనూ కూడా నేను క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. కృష్ణరాజు గారు ఎన్నికైనటువంటి సందర్భంలో 99లో, అలాగా 14లో గంగరాజు గారు ఎన్నికైనటువంటి సందర్భంలో నేను జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలో ఉన్నా. 2009లో నేను లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. చక్కగా తిరిగి నియోజకవర్గం అంతా ప్రచారం చేసుకుని కార్యకర్తల సహకారంతో ఆవేళ ఎన్నికలు చేయడం జరిగింది. తిరిగి 2024లో పొత్తుల్లో వచ్చినప్పుడు పార్టీ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మేము పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేసి తెచ్చుకున్నటువంటి సందర్భంగా ఏ జిల్లాలోనూ లేనటువంటి చక్కటి అండర్స్టాండింగ్ ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు ఉంది. అన్ని జిల్లాల్లో మాకు కావాలంటే ఈ జిల్లాలో మేము పోటీ పడాలి. పార్టీ ఐడెంటిఫై చేసుకోండి. ఏ సామాజిక వర్గం మీరు నిర్ణయం తీసుకుంటే తీసుకోండి. అది నాకు కావచ్చు, సత్యనారాయణ గారికి కావచ్చు, జిల్లా అధ్యక్షుడు తాతాజీ గారికి కావచ్చు. నో ప్రయారిటీ. ఇందులో 1, 2, 3 మేము చెప్పం. ఎన్నికల్లో ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గతంలో 2 సార్లు భారతీయ జనతా పార్టీ నెగ్గితే ఇవాళ 3వసారి భారతీయ జనతా పార్టీ నెగ్గడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అభ్యర్థి ఎంపీగా మిగతా 7 లోక్సభ నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీల్లో తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నటువంటి పెద్దలు, 3 అసెంబ్లీల్లో జనసేన అభ్యర్థిగా ఉన్న పెద్దలు అందరూ కూడా ఈ జిల్లాలో కలిసిమెలిసి పనిచేసి 7 శాసనసభ స్థానాల్ని, నర్సాపూర్ పార్లమెంట్ స్థానాన్ని పెద్ద మెజార్టీతో గెలుస్తామనడంలో ఎటువంటి అనుమానం లేదు, సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి
నిర్ణయం మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమితో కలిసి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా వ్యవహరించడం, దానికి సంబంధించినటువంటి చర్చల్లో భాగంగా 6 లోక్సభ స్థానాలని ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. ఈ యొక్క కేటాయింపు ఆధారంగా నరసాపురం పార్లమెంటుకు ఉన్నటువంటి గత చరిత్ర ఆధారంగా 2 పర్యాయాలు రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతోటి 99లో ఈవీ కృష్ణరాజు గారు గెలవటం, రెండవ పర్యాయం 2014 గోకరాజు గంగరాజు గారు గెలవటం, ఈ రెండిట్ల యొక్క ప్రామాణికంగా ఈ యొక్క నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఎంపిక చేయడం జరిగింది. ఈ ఇద్దరు యొక్క పార్లమెంట్ సభ్యుల యొక్క పరిపాలన ఆధారంగా నరసాపురం పార్లమెంట్ యొక్క అభివృద్ధిని ఈ ప్రాంతానికి రుచి చూపించారు. కృష్ణరాజు గారి హయాంలో ఇంతవరకు నరసాపురం పార్లమెంట్లో ది బెస్ట్ పార్లమెంటేరియన్ ప్రతి గ్రామానికి నిధులు విడుదల చేసి నరసాపురం పార్లమెంటుని సర్వతోముఖాభివృద్ధి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కృష్ణరాజు గారు, అదే రకంగా వారి తర్వాత 2014 నుంచి గంగరాజు గారి యొక్క పాలనలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటుకి అత్యధికమైన నిధులు తీసుకురావడం, వీరిరువురు కూడా ఏ రకమైనటువంటి అవినీతికి కానీ అక్రమాలకు కానీ పాల్పడకుండా ఒక నిజాయితీపరమైనటువంటి పాలన అందించడం, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర. ఆ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ యొక్క ఎంపికలో భాగంగా నరసాపురం పార్లమెంటుకి భారతీయ జనతా పార్టీ పక్షాన భూపతిరాజు శ్రీనివాసవరం గారిని ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక గల ప్రధానమైనటువంటి ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో పార్లమెంట్ సభ్యునికి ఆయన పార్టీకి వచ్చినటువంటి వ్యక్తిగతమైనటువంటి విభేదాల వల్ల కానీ ఇతరితర కారణాల వల్ల కానీ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి దాదాపుగా 4.5 సంవత్సరాల పాటు కొంత నష్టం అయితే తీవ్రంగా వాటిల్లింది. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల యొక్క నష్టాన్ని ఈ 5 సంవత్సరాల కాలం మొత్తం వెరసి 10 సంవత్సరాల కాలం యొక్క అభివృద్ధిని ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి ప్రజానీకం అందరికీ కూడా ఒక చక్కటి అవకాశం మన శ్రీనివాసవరం గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచడం ద్వారా ఈ నష్టాన్ని పూడ్చుకునేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను.